కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఎన్నికల కంటే ముందు ఏదైతే పేదలకు ఇల్లు లేవో ఇల్లు నిర్మిస్తామని ఒక వాగ్దానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో, కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు కూడా జరుగుతుంది. సుమారు 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మరి దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ మొత్తంలో ఏకకాలంగా సుమారు 1,00,000 ఇండ్లు ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి సారథ్యంలో 1,00,000 ఇండ్లు గృహప్రవేశం చేసుకుని జరుగుతున్నది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో సుమారు 14,003 ఇండ్లు ఇవ్వడం జరిగింది, ఎన్రోల్మెంట్ కావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో సుమారు 3,300 ఇండ్లు గృహప్రవేశం చేసుకోవడం జరుగుతుంది జిల్లాలో. మరి దాంట్లో భాగంగా మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,621 ఇండ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు భూపతి రెడ్డి గారు వారి సారథ్యంలో రూరల్ నియోజకవర్గంలో 697 ఇండ్లు గృహప్రవేశం చేయడం జరుగుతున్నది. మరి దాంట్లో భాగంగానే మా ముల్లయ్య గ్రామంలో మరి గౌరవనీయులు భూపతి రెడ్డి గారు సుమారు 40 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 35 ఇండ్లు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఏకకాలంగా ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక స్లాబ్లు పడిపోయినాయి. ఈరోజు 10 ఇండ్లు సుమారు 10 ఇండ్లు గృహప్రవేశం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముల్లంగి గ్రామం తరగతి మా గ్రామ అస్తుల కోరిక మేరకు ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ గ్రామానికి రావడం జరిగింది. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏది వాగ్దానం చేసినామో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాము. ఆ అమలు చేసిన దాంట్లో ఇదొకటి ఇండ్లు ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు మమ్మల్ని ఎత్తున చేసినారు. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో మేము ఇండ్లు ఇచ్చిన ఇండ్లను ఎత్తున చేసినారు. ఏమి ఇల్లు ఇచ్చిర్రు? ఒక బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రు. అల్లుడా సేడ అనుకోలా, బిడ్డే సేడ అనుకోలా అని ఎత్తున చేసినారు. కాబట్టి మేము తెలంగాణ వస్తే, మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ గారు. మరి ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 64,000 కోట్లు అప్పుకుంటే మన తెలంగాణకు మనకు వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్గా 14,000 కోట్లు మిగులు బడ్జెట్ ఇచ్చింది. అది అప్పు అనేది బ్యాంకులలో ఉన్నది. మన నగదు కవటాల 14,000 కోట్లు నగదు ఇచ్చింది ప్రభుత్వం మనకు పంచుకున్నప్పుడు. మరి అటువంటి దాన్ని మరి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా, ఒక్క ఇల్లు గ్రామాల్లో కట్టించకుండా, ఏదో సిటీలలో చెప్పుకోవడానికి అక్కడక్కడ బిల్డింగ్ కట్టించినావు డబ్బులు పెట్టమని చెప్పి అవి కూడా కంప్లీట్ చేయలేదు, ఎక్కడ ఎవరు వంచలేదు. మరి ఈ విధంగా నువ్వు 10 ఏళ్ళు కాలాపన వేసి సుమారు 8 లక్షల కోట్ల అప్పులు చేసినావు. మరి అయినా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దాన్ని ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీకు తెలుసు గతంలో ఉద్యోగులు కూడా డబ్బులు కూడా వాడుకున్నారు, సుమారు 11,000 కోట్లు వాడుకున్నారు. మరి ఈ కాలంలోనే మీరు వాడుకున్న డబ్బును కూడా ఆ ఉద్యోగస్తులకు 2,000 కోట్లు మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో ఉన్న మేము ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసినామో ఇండ్లు సుమారు సుమారు ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తున్నాం. 400 ఎసెప్ట్ పైన 600 ఎసెప్ట్ లోపల, అంటే 40 గజాల పైన 60 గజాల లోపల ఉన్న ప్లేస్లల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు, నువ్వు ఈ పార్టీ కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ఆ, సిపిఐ, ఎమ్మెల్యే అని ఏది కూడా ఇస్తలేము. ప్రతి పేద ప్రజలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు రాష్ట్రంలో సుమారు 1,00,000 కోట్ల 1,00,000 ఇండ్లు గృహప్రవేశం జరుగుతున్నది. మరి ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని పేద ప్రజలు గుండెల్లో వారు పెట్టుకుంటారు. ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిందంటే గరీబీ ఆటో నినాదంతో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. మరి మా ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. మీ ఇచ్చిన అప్పులను మరి ఇంత పెద్ద అప్పులు ఇచ్చారు మాకు. మరి మీ వచ్చిన అప్పులకు వడ్డీ కడుతూ, అసలు కడుతూ, మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నాము.
మా ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఇంకో 10 సంవత్సరాలు ఇదే విధంగా వారు కొనసాగితే ఎక్కడ కూడా ఇండ్లు లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఒక్క గుడిసె లేకుండా ప్రతి పేదవాడికి కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతాము. మరి ఈ విధంగా మంచి కార్యక్రమం చేస్తున్నాము. మరి ప్రతిపక్షాలు ఎన్ని వంకరలు మాట్లాడినా కానీ మేము దాన్ని దిగమందుకుంటూ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏం వాగ్దానం చేసినాము, మీరు ఏమి ఇచ్చిండ్రు, ఎంత అప్పులు చేసినాము, మరి మేము అప్పులను వడ్డీ కడుతూ అసలు కడుతూ మరి ఇచ్చిన వాగ్దాన్ని ప్రతి ఒక్కరు నెరవేరుస్తున్నాము. మరి ఏదైతే ఉచిత విద్యుత్ అన్నాము గ్రామాలల్లో ప్రతి పేదవాడికి తెల్ల ఉన్న రేషన్ వాడికి సుమారు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాము. మరి మహిళలకు ఉచిత బస్ అన్నాం, అది దాని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మీరు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, తెల్ల రేషన్ కార్డు, మరి మేము ఈరోజు రాష్ట్రంలో సుమారు 24 లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు మీకు గతంలో తెలుసు ఆ రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం వస్తుండే, ఆ దొడ్డు బియ్యం ఇమీడియట్ రేషన్ కార్డు షాప్లో అమ్ముకుంటుర్రి, అదే రీసైకిల్ అయ్యి మళ్ళీ ప్రభుత్వానికి ఉంటుండ్రి. మరి ఇవంతా గమనించి ప్రభుత్వం మీద ఎంత భారమైనా సరే రేవంత్ రెడ్డి గారు పెద్ద ఆలోచనతో ఎన్నికలు ఏ వాగ్దానం చేయలేదు, మేము సన్నబియ్యం ఇస్తామని, దాన్ని కూడా ఈరోజు సన్నబియ్యం జరుగుతుంది రేషన్ కార్డు మీద. అంటే సుమారు 3,000 కోట్లు భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ విధంగా ఇల్లు ఇస్తున్నాం, ఒక్కొక్క నియోజకవర్గం 3,000 ఇల్లు ఇస్తున్నాం. అంటే ఇల్లు అనేది సుమారు మామూలు మాట కాదు, 5 లక్షలు ఇస్తున్నాం. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారి ఖాతాలో జమ అవుతున్నాయి. బేస్మెంట్ వరకు ₹1,00,000, గొడవల వరకు ఇంకో 1,00,000, స్లాబ్ వేస్తే ఇంకొక ₹1,40,000, మొత్తం కంప్లీట్ చేస్తే మిగతా ₹1,60,000 ఇవ్వడం జరుగుతున్నది. ఏవో దళారీ వ్యవస్థ లేదు, పార్టీలకు అతీతంగా పేద ప్రజలకందరికీ ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇదంతా పేద ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ విధంగా మా ప్రభుత్వానికి ఎల్లవెళ్ళ ఉంటారని, మరి ఇదే విధంగా మా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, మరి ఈరోజు గృహప్రవేశం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారికి అభినందన తెలుపుకుంటూ వారికి అందరికీ హృదయపూర్వక